ఏవండోయ్! ఏంటి ఆలోచిస్తున్నారా? ఇవాళ సరస్వతి పూజ కదా! అయినా ఏంటి వీళ్ళు నాన్ వెజ్ చేసుకున్నారని? కాదండి. సరస్వతి పూజ అంటే ఎవరైనా నాన్ వెజ్ చేసుకుంటారా చెప్పండి? మాకు కదా సండే కదా! కక్క ముక్క లేకపోతే దిగదండి. అందుకే మా మమ్మీ ఇవాళ కటల్ బిర్యానీ చేసిందండి. ఒక్కసారి తిని చూడండి, నాకైతే చికెన్ తిన్నట్టే అనిపించింది. ఆ బిర్యానీ కూడా ఎంత కిలాగా వచ్చిందో మీకు తెలుసా? సరే ఇంకా చూసేద్దామా ఎలా చేసిందో. ముందే కట్టల్ని ఇగోండి ఇలాగా కట్ చేసుకొని ఉంచుకుంది. చూసారా, ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఆ పెరుగులోని ఒక చెంచా జీరా పౌడరు, ధనియా పౌడరు వేసేసుకోండి. ఇంకా ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా తగినంత కారం వేసుకోండి. మేమైతే 2 చెంచాలు వేసుకున్నాం. అలాగే 2 చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలపండి. ఇంకా మసాలాలన్నీ పెరిగి బాగా కలాలి కదా. ఇంకా ఇందాక కట్ చేసి పెట్టుకున్న కట్టలంతా ఇందులో వేసేసుకోండి. అవును, మాటికి కట్టలు అంటున్నా మీకు అర్థం కావట్లేదా? కట్టలు అంటే పనసకాయ అండి. అది వేసుకోండి. ఇంకా మసాలా అంతా పట్టే వరకు బాగా కలుపుకోండి. అవును, ఈ మ్యారినేషన్ అనేది ఒక అరగంట ముందే చేసుకోండి. అప్పుడు మసాలా అనేది బాగా పట్టిద్ది కదా. అలానే పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. మేమైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఇందులో ఇప్పుడు ఖడా మసాలాలన్నీ వేసేసుకోండి. మేమేమేమి వేసుకున్నామంటే తేజ్పత్తా, దాల్చిని, లవంగి, గోల్మిర్చి, సాజీరా అవన్నీ వేసేసుకోండి. ఇంకా సన్నంగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. క్వాంటిటీ అంటారా, మేమైతే 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇవి కొంచెం బాగా వేగాలి కదా. ఇంకా అటు ఇటు తిప్పుతూ బాగా వేపుకోండి దీన్ని. ఇగో చూసారా, ఉల్లిపాయలు ఇలా బ్రౌన్గా వేపాలి. అప్పటి వరకు వేపండి. ఇంకా అరగంట ముందే మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ పనసకాయని ఇందులో వేసేసుకోండి. ఇంకా వేసి బాగా కలపండి. గిన్నె ఊడ్చడం ఎలా మర్చిపోతారు చెప్పండి? దాంట్లో బాగా గ్రేవీ అనేది ఉంటుంది కదా, అది కూడా బాగా ఊడ్చుకొని ఇందులో వేసుకోండి. ఇంకా బాగా కలపండి. ఇంకా ఇప్పుడు మూత పెడుతూ తీస్తూ ఒక 10-15 నిమిషాల వరకు బాగా కుక్ అవనియండి దాన్ని. చూసారా ఎలా బుడుబుడమంటుందో? ఒక 10 నిమిషాల తర్వాత చూసుకోండి. చూసారా, ఇంకొక 2-3 సార్లు కలపండి. కలిపేసి ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్లో ఉల్లిపాయతో పాటు అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోండి, తగినంత వేసుకోండి. బిర్యానీ అంటే కొంచెం ఎక్కువ ఉండాలి కదండి. అలానే జీరా పౌడర్, ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోండి. ఇంకా గుర్తుపెట్టుకోండి, మ్యారినేషన్ అప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఈసారి. అలానే చిటిక పసుపు కూడా వేసుకోండి. ఇంకా తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఇంకా ఇప్పుడు ఏం కాదండి, ఇంకో 10 నిమిషాల వరకు మూత పెట్టి బాగా ఉడకనియండి దాన్ని. చూసారా, నూనెంతా ఇలా తేలాలన్నమాట. అప్పటి వరకు దానికి బాగా వేగనియండి. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం కదా, దాంట్లో పొటాటో వేయకపోతే ఎలా చెప్పండి? వెస్ట్ బెంగాల్లో చేస్తున్నాం బిర్యానీ, పొటాటో అనేది కంపల్సరీ కదా. అందుకే ఒక పొటాటోని 4 ముక్కలు కట్ చేసి ఇంకా వేసేసుకున్నాం ఇందులో. ఇంకా బాగా కలిపేయండి. కలిపేసి ఏం చేస్తారు చెప్పండి? మసాలాలు వేసేసుకోండి. గరం మసాలా వేసుకున్నాం మేము, అది వేసుకొని బాగా కలపండి. ఇంకా పైనుంచి కొత్తిమీర వేసుకోండి. అవును, బిర్యానీ అన్నాం కదా, రైస్ తీసుకోవాలి కదా. మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నాం. అది
ఈ గ్లాస్ చూపిస్తాం కదండి, దానికి హాఫ్ తీసుకున్నామన్నమాట. ఆ బిర్యానీ రైస్ని ముందే అరగంట ముందు కడిగి నానబెట్టుకుంటే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం. ఆ నీటిలోని తగినంత ఉప్పు, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు, తేజ్పత్తా, లవంగి, దాల్చిని వేసుకోండి. ఇంకా బాయిల్ అయిన తర్వాత వాటర్ బాగా అందులో ఇందాక రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోండి. ఇంకా అలానే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. అప్పుడు కిలాగా వస్తుంది. ఇగోండి 80% కుక్ చేయాలి, మరీ ముద్ద చేయకండి. దమ్ కాబట్టి 80% కుక్ చేయాలి. ఆ లోపు మాది ఇక్కడ పనసకాయ కొద్దిగా ఉడికిందండి. ఇంకా దుంప చూసుకుంటామండి. ఒకవేళ అది కొంచెం ఉడికినట్టు అనిపించింది అనుకోండి, ఇంకా అంతేనండి, దమ్మకి పెట్టేయడమే. ఇంకా ఇప్పుడు ఇందాక వండుకున్నాం కదండి రైస్ని, అది దీంట్లో కలిపేసుకోండి. సరేనా? ఆ వాటర్ బాగా స్టెయిన్ చేసుకుని ఆ రైస్ని ఒక 5-10 నిమిషాల వరకు ఫ్యాన్ కింద పెట్టండి. దాని తర్వాత ఆ రైస్ ఇందులో వేసుకున్నారనుకోండి, కిలాగా బాగా వచ్చిద్ది. ఇంకా బాగా స్ప్రెడ్ చేసుకోండి, చిన్న మంట చేసుకోండి, లేకపోతే కింద ఉన్న పనసకాయ మాడినట్టే. ఇంకా పైనుంచి బిర్యానీ మసాలా వేసుకోండి కొద్దిగా. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు, మేము స్కిప్ చేసాం. అలానే పైనుంచి 2 స్పూన్లు ఘీ కూడా వేసుకోండి. ఇంకా మేము కేవడ వాటర్ అనేది కూడా కొంచెం వేసుకున్నాం, బిర్యానీ ఫ్లేవర్ కోసం, అరోమా కోసం. సరేనా? అలాగే మా మమ్మీ ఇందులో ఫుడ్ కలర్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదు, అందుకే టర్మరిక్ని కొంచెం వాటర్లో కలిపి వేస్తుంది. సరేనా? ఇంక ఇది కేవడ వాటర్ ఆల్రెడీ చెప్పా కదండి, అరోమా కోసం వేసుకుంటున్నామని. ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకూడదండి, మరీ మంచిది కాదు పిల్లలకి. సరేనా? ఇగోండి ఇంకా 20 నిమిషాలకి మన దమ్ బిర్యానీ అనేది బాగా తయారైందండి. చూసారా ఎంత కిలాగా వచ్చిందో? ముందే చెప్పాను కదండి, చాలా కిలాగా బాగా వచ్చిద్దని. మేమైతే మా సండేని బాగా సార్ట్ చేసేసుకున్నాం. నాన్ వెజ్ లేకుండా నాన్ వెజ్ తిన్నట్టు అనిపిస్తుందండి. చూసారా ఎంత బాగుందో? ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని మేమైతే లాగిచ్చేస్తున్నాం. మీరు చేసుకోండి ఏదో ఒక సండే. అవును, మా మమ్మీ పనసకాయ బిర్యానీతో పాటు పనసకాయ కూర కూడా చేసింది. ఆ రెసిపీ రేపు పోస్ట్ చేస్తా. సరే, మళ్ళా ఇంకా బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.